శుద్ధి అనేటువంటి అంశం మీద మనం కొన్ని మాటలు విందాం. రోగం అనేది చూడండి, ఆస్తులు పోయినా సంపాదించుకోగలం, కానీ ఆరోగ్యం కోల్పోతే మళ్ళా పొందటం చాలా కష్టం. కనుక డాక్టర్లందరూ చెప్పేది ఏంటంటే ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్తున్నారు. ఆరోగ్యం ఉందనుకో అన్నీ ఉన్నట్టే, ఆరోగ్యం లేకుండా ఎన్నున్నా వృధై. కనుక ఆరోగ్యాన్ని పొందటానికి మనిషి నానా బాధలు పడతాడు. ఆరోగ్యం కోసం జిమ్కి వెళ్తారు, ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేస్తారు, ఆరోగ్యం కోసం నడక, ఆరోగ్యం కోసం ఎన్నో 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 ఆహార నియమాలు పాటిస్తారు. ఎన్ని పాటించినా కానీ డాక్టర్ గారు అందరూ కూడా ఒక మాట చెప్తారు, మీకు గుర్తుంటుందో లేదు, ఒత్తిడికి టెన్షన్కి గురి కాకుండా ప్రశాంతంగా ఉండండి, ఆలోచించమాకండి, ఎక్కువ ఆలోచించకుండా కొంచెం నెమ్మదిగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. వాళ్ళు ఎన్నో మెడిసిన్ చెప్తారు, ఎన్నో ఆహార నియమాలు చెప్తారు, చివరిగా ఒక మాట చెప్తారు వాళ్ళు, అది మర్చిపోతారు చాలామంది. కనుక ఎంత మంచి ఆహారం తిన్నా, ఎన్ని మంచి మందులు వాడినా మనసు నెమ్మదిగా లేకపోతే మాత్రం వాడిన మెడిసిన్ వేస్ట్ అవుతుంది, తినుచున్న ఆహారం వృధా అవుతుంది. కనుక ఇప్పుడు అందుకని మంచి ఆహారం తినే కొలదిగా హాస్పిటల్ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఏ హాస్పిటల్కైనా జనంతో రద్దీగా ఉంటుంది. కారణం ఏంటంటే జబ్బులు ఎక్కువైపోతున్నాయి, రోగాలు ఎక్కువైపోతున్నాయి. బైబిల్ ఏం చెబుతుంది, అసలు లోకంలో మనం వింటున్న మాటలు ఏంటి చూడండి. అనేక మంది డాక్టర్లు ఈ మధ్య ఓపెన్గా చెప్పేస్తున్నారు, పలానా నూనెలు, ఈ ఆయిల్ వాడమాకండి, మసాలాలు వాడమాకండి, కొన్ని చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు, నాకంటే మీకే బాగా తెలుసు. అయితే అన్ని విధాలుగా మనం వింటున్నా కానీ కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించకపోరు. ఆరోగ్య శుద్ధి, రోగాన్ని శుద్ధి చేయాలి, రోగాన్ని దాయకూడదు. చూడండి, ఒక ఆయన అంటాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేమో రోగాన్ని దాయకూడదు, లాయర్ దగ్గరికి వెళ్ళేమో నేరం దాయకూడదు. ఎలా చేసేవో చెప్తే ఆ నేరాల నుండి ఎలా తప్పించాలో ఆయన ప్లాన్ చేస్తాడు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని దాయకూడదు, ఎందుకంటే ఆయన తెలియకుండా మనం ఏమీ దాయలేము. అందుకనే మన రహస్య పాపం ఆయనకు తెలుసు, బహిరంగ పాపం తెలుసు. దేవుని దగ్గర ఏది దాయలేము, మనుషుల ముందు దాయగలం, దేవుని ఎదుట దాయలేము. అందుకని దేవుని ఎదుట ఒప్పుకొని దావీదు అంటాడు, నేను నీ ఎదుట అని అంటాడు, నీ ఎదుట చేసిన పాపమును ఒప్పుకొనిచున్నానయ్యా అంటాడు. అందుకే దావీదు అంటే దేవునికి ఇష్టం, ఏదన్నా చెప్పేసి ఒప్పు వేసుకుంటాడు. రైట్. అలాగే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం దాయకూడదంటే దుఃఖాన్ని దాయకూడదు, మనసులో ఉన్న బాధని. హన్నా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేస్తుంది, ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది, కానీ తన బాధ అక్కడున్న దైవజనుడు చెప్పకుండా చేసుకుంటుంది. అప్పుడు ఆయన అపార్థం చేసుకున్నాడు, ఈమెంటి ఎటుకాని టైంలో వచ్చి ఏంటి ఇట్లా చేస్తున్నా, తాగిద్దని వచ్చిందా అనుకున్నాడు. కాదు, ఏలినవాడా అని చెప్పి నా దుఃఖాన్ని వెల్లబుస్తున్నానంటే అప్పుడు ఆయన అంటాడు, మరుసటి ఏటకల్లా నీ కోరిక తీరిపోద్దులే అన్నాడు ఉంటాడు. కనుక ఇవన్నీ తెలుసు. కానీ రోగశుద్ధిని పొందటానికి అనేక మంది అనేక సూక్తులు, అనేక విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రూట్స్ ఎక్కువ తినండి, మనం అన్ని రుచులు తినటానికే దేవుడు మనల్ని పుట్టించాడు, తినవచ్చు. కానీ తినే పద్ధతి ఉంది. ఆమేన్ చెప్పండి, తినే. కనుక ఆరోగ్యానికి ఆహారము మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది ఆరోగ్యం, ఒకటి. రెండవదిగా చూస్తే దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుడు అనుగ్రహించే స్వస్థత కూడా ఉంటుంది మన మధ్య. మలాకి గ్రంథం 4వ 4వ వచనం ఏం చెప్తుందంటే,
యెహోవా యందు భయభక్తులు గల మీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల నీడలో మీకు ఆరోగ్యం ఉంది అంటాడు. నీతి సూర్యుడి కింద అంటే దేవుని మహోన్నతుని చాటును నివసించినప్పుడు ఆయనే మనకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. 14వ అధ్యాయం నిర్గమకాండంలో ఉంటుంది, మీరు నా మాట విని నా ఆజ్ఞలు గైకొంటే, శ్రద్ధగా నా మాటలు విన్నట్టయితే ఐగుప్తీయులకు కలిగిన రోగాల్లో ఏది మీ మీదకి రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. నా మాట వింటే స్వస్థత, నా నీడలో ఉంటే నీకు స్వస్థత, నా రెక్కల నీడలోనే ఉండు, నా సన్నిధిలో ఉండు, నేను నిన్ను స్వస్థపరుస్తా అని ప్రభు ఆయన మాట విన్నాను. కనుక దీని గురించి రాజుల గ్రంథం ఒక మాట తెరిచి బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తెరిస్తే మొదటి నుండి కూడా మనం చదివితే అక్కడ ఒక రోగిష్టి కనబడతాడు. అతడు బాగా బలవంతుడు, సూర్యుడు, యుద్ధ సూర్యుడు అంటే అతని పేరు నయమాన్. అసలు సిరియా దేశానికి గొప్ప యుద్ధంలో భలే యుద్ధ సూర్యుడు. అతను ఉన్నాడంటే సైన్యాల అవతాల శత్రువులు గడగడలాడిపోవాలి. కానీ అంత సూర్యుడైనా అంత వీరుడైనా కానీ అతనికి కుష్ఠరోగం ఉందంట. ఆ కుష్ఠరోగం తొలగించబడాలని ఎన్నో వైద్యాలు చేసినా ఎక్కడ అవ్వలా. చివరిగా ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుందని ఒక పిల్ల వాళ్ళ ఇంట్లో పని మనిషి దేవుని బిడ్డ చెప్పింది సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని బట్టి ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అంటాడు, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10, 12, 14 వచనాలు నేను కోట్ చేస్తున్నాను. అక్కడ ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తాను కానీ వార్త వెంటనే ఆ మాటని దైవజనుడు అన్నాడు, నీవు యోర్దానులోకి వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీ యొక్క రోగం పోద్దని కబురు పెడతాడు దైవజనుడు చెప్తాడు. చెప్తే ఆయన అంటాడు, ఇజ్రాయెల్ దేశంలో ఇంకా ఎన్నో నదులు ఉన్న పుణ్య నదులు, ఆ నదుల్లో మునిగితే నాకు రాదా? నదుల్లో మునిగేసా నాకు చెప్పాలా? నువ్వేదో నా నీ చెయ్యి పెట్టి ఆడిస్తావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారికి నువ్వు చెప్పకూడదు ట్రీట్మెంట్ గురించి, డాక్టర్ గారు చెప్పిందే మనం వినాలి. అలాగే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని నీ వంతు ప్రార్థన చేయించుకోవాలి. ఆయన చెప్పిందే నువ్వు చేయాలి, కానీ నువ్వు చెప్పింది ఆయన అనకూడదు. పాస్టర్ గారు చెప్పిందే మీరు చేయాలి, దేవుడు చెప్పిందే మనం చేయాలి, డాక్టర్ చెప్పిందే మనం చేయాలి, అంతే తప్ప మనం ఎదురు మాట్లాడకూడదు. అలాగే నయమాన్ అలా చెప్పబోయాడు. చెప్తే అది సాధదో, ఆ మాటలు చెప్పమాక నీ ఇష్టమైతే వెళ్ళి మునుగో లేకపోతే పో అన్నాడు. అప్పుడు వెంటనే ఎలాగలగా తన పనివాడు కూడా ఒప్పించాడు, వెళ్ళాడు. 7 సార్లు మునగ్గానే అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదులు 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములాగా, చూసారా, పసిపిల్ల దేహములాగా అంటే దేవుడు మాట వినాలి, దైవజనుడు మాట వినాలి. దేవుని మాట చెప్పినట్టు విన్నప్పుడు నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆ దేవుడికి ఏం తెలుసు, ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు అనుకోమాకండి. దేవుడు ప్రేరేపణతో మాట్లాడతాం, దైవ ప్రేరేపణతో చెప్పినప్పుడు వినాలి. ఎందుకంటే అనేక అనుభవాలు దేవుడు రుచి చూపిస్తాడు మాకు. అంతేకాదు ఆయన ఆత్మ ద్వారా గ్రహింపదిస్తాడు. ఇదిగో ఇది తింటే మంచిది, ఇది తినకుండా ఉంటేనే మంచిది అని చెప్పినప్పుడు, దైవజనుడు చెప్పినప్పుడు వినాలి. 7 మార్లు మనకు అతడు పసిపిల్ల వంటి దేహము కలిగిన వాడై శుద్ధీకరించబడ్డాడు. రండి లూకా సువార్త 4:27 ఉందో చూడండి. లూకా సువార్త 4:27 ఉంటుంది చూడండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప
మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంటే సిరియా దేశంలో అప్పుడే కానీ ఇప్పుడే కానీ చాలామంది రోగులు ఉన్నారు. కొందరు స్వస్థత పొందుతారు, కొందరు అందుకని ఏమంటారు, కొంతమంది మత ఛాందస్సులు ఏమంటారంటే ఆ దేవుడు నీవు స్వస్థపరుస్తాడు అంటున్నారుగా, ఇదిగో మా దగ్గర ఒక రోగి ఉన్నాడు పంపిస్తాం సోయి మీరు చేయండి అని. అట్లా సవాళ్ళు చేస్తే, బెట్టింగులు కొడితేనో లేకపోతే పోటీలు పడితే చేసే దేవుడు కాదు ఈయన. ఆయన చెప్పినట్టు విన్నాడు కనుక నయమానుకు స్వస్థత వచ్చింది. దేవుడు చెప్పినట్టు విన్నాడు, దైవజనుడు చెప్పినట్టు విన్నాడు. నువ్వు ఎవరు చెప్పిన మాట వినకుండా నీకు స్వస్థత కావాలంటే ఆ రోజులు అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, ఎవరు శుద్ధీకరించబడలేదు, కానీ ఈ నయమానే శుద్ధీకరించబడ్డాడు. ఈ నయమానికి ఆరోగ్యం వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు ఉండొచ్చు, అన్యులు ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు, ఎంతమందో ఉండొచ్చు. రోగులైన వాళ్ళు ఎంతో మంది కుప్ప తెప్పలుగా ఉన్నారు. మరి ఎందుకు స్వస్థతలు కలగట్లేదు? దేవుని మాటకు లోబట్లు, దేవుడు దైవజనుడి ద్వారా చెప్తున్న మాటలు లెక్క చేయట్లేదు. అందుకని రోగాలు ఇంకా పెరిగిపోతున్నాయి, బలహీనతలు ఎక్కువైపోతున్నాయి. అందుకని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, రోగశుద్ధి కలగాలి అంటే ఒకటి దేవుని మాట, రెండవదిగా దైవజనుడి ద్వారా దేవుడు చెప్పిన మాట వినాలి, అంతే. సరే, ఇక్కడ ఇంకొక మిస్టేక్ అయింది. ఎలాగైందంటే ఈయన శుద్ధీకరించబడి ఈ నయమాను స్వస్థత పొంది ఒక కానుక తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తున్నాడు, దైవజనుడికి ఇస్తున్నాడు. ఇస్తుంటే ఈ దైవజనుడు అంటే నాకు వద్దు, నాకేమొద్దు, తీసుకుపోవాలి. ఎంత బతిలానే తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదంటే అతను ఏం చేస్తాడు, దేవుడికి రేటు కడతాడు. అంటే నేనే ఉత్తిగా ఏమి స్వస్థత పొందలేదు, ఆ దేవుడికి ఏదో కానుక ఇచ్చాను అందుకే నాకు అంటాడని కాదు. దేవుడు యెహోవా, దేవుడు యెహోవాయే లోకమందు దేవుడు అని తెలుసుకుని నువ్వు రక్షణ పొందు పో, డబ్బు సంగతి వద్దన్నాడు ఎలీషా. అయితే ఎలీషా పక్కన ఒక శిష్యుడు ఉంటాడు. ఒకడు ఆ గెహాజీ అనేటువంటి శిష్యుడు ఏమంటాడు, అరే ఇంత డబ్బు అంతా ఇస్తుంటే మా దైవజనుడికి మనసు లేదు, నేనెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి దైవజనుడు తెలియకుండా వెళ్ళి ఆయన అమ్మడబడి వెళ్ళి ఈ దైవజనుడి పేరు చెప్పి తెచ్చుకుంటాడు. తీసుకొచ్చి తన ఇంట్లో దాచుకుంటాడు. దాచుకున్న సంగతి దైవజనుడికి తెలీదు, పాస్టర్ గారికి తెలీదు అనుకున్నాడు. కానీ దైవజనుడు తెలుసు. అప్పుడు అతను దాసేసి వచ్చి ఏమి ఎరగనట్టుగా నటిస్తున్నాడు. అప్పుడు దైవజనుడు అడిగాడు, ఎక్కడికి వెళ్ళేవయ్యా నువ్వు అని. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, నేను ఎక్కడికి మేమే అంటున్నాడు. ఇగో నీవు అక్కడికి వెళ్ళి నయమాను కలుసుకుని ఆ కానుక తీసుకొచ్చి నీ ఇంట్లో దాచుకుని నాకు తెలియదు అనుకున్నావా? నా మనస్సు నీతో రాలేదా? అంత గుడ్డేవాడిని అనుకున్నావా? కనుక నీవు ఈ పని చేసావు కనుక అదిగో ఆ నయమాను కోల్పోయినటువంటి ఆ కుష్టు రోగం నీకు నీ సంతానానికి. అంటే ఒకడేమో వదిలించుకున్నాడు, ఇంకోటేమో తగిలించుకున్నాడు. దైవజనుడు మాట నుంచి లోబడినోడేమో పోగొట్టుకున్నాడు. దైవజనుడిని మాయం చేద్దాం, మోసం చేద్దాం, ఇంకేం తెలియదు, అమాయకుడిలాగా ఉన్నాడు అనుకున్నవాడేమో తగిలించుకున్నాడు. మరి మన స్థితి ఎలా ఉంది? ఆయన అలాగే చెప్తాడే పాతకరం ఆయనకి, ఆయన అట్లే చెప్తాడు. మన రుచులు మన ఆయనకి చెప్తాడు అనుకుంటాను. అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తాం. అది దేవుడు ప్రేరేపణే తోనే చెప్తానని చెప్పి చెప్తాం. కానీ అవి పెడచెవిని పెట్టి చాలామంది ఏం చేస్తారంటే ఎవరో కోల్పోయిన రోగాలని కొని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా. కనుక ఇక్కడ అతనేమో కోల్పోయాడు, పోగొట్టుకుని శుద్ధీకరించబడి సంతోషం గెలిపెడతాను దేశానికి. ఇతనేమో ఒక దైవజనుడు పక్కనే ఉంది, విచారకరం. దైవజనుడు మన శిష్యుడుగా ఉంది, ఆడివిడో కోల్పోయింది, ఇతను తగిలించుకున్నాడు, ఆ శాపం కొని తెచ్చుకున్నాడు. అందుకనే నేను ప్రతినాడు చెబుతున్నా, దేవుణ్ణి ఎరగనటువంటి మనుషులు దేవుని భయంతో వచ్చి ప్రార్థన చేసుకుని ఎంతోమంది జాగ్రత్త పడుతున్నారు.
దేవుణ్ణి ఎరిగిన్నాము, బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు, మా వాళ్ళు అంతా క్రైస్తవులే, మాకు తెలియదు ఏముంది అనుకుని చెప్పి అన్నీ తెలిసన్నట్టు చెప్పి దేవునికి విరోధంగా దైవజనుడు చెప్పిన మాట వినకుండా కానీ ఎవరన్నా జీవించారా? అదిగో ఆ కోల్పోయినవన్నీ ఆ శాపాలు కొని తెచ్చుకున్నవాడు. అందుకనే అలా చేయమాకండి. దైవజనుడు చెప్పినట్టు విని ధన్యులవ్వాలి. చూద్దాం. రెండవదిగా మన రోగం పోవటానికి రోగశుద్ధి పనులు రెండో మాట కూడా చెప్తాను చూడండి. మత్తయి సువార్త 8:2-3 మత్తయి సువార్త 8:2-3 ఏముంది? ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఇక్కడ కూడా కుష్ఠరోగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అన్నాడు. అందుకైన యేసు చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మో అని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధీకరించబడింది. అంటే ఇక్కడ ఏం కావాలి? ఏమడిగాడినా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అంటే కుష్ఠరోగం బట్టి ఎవరికి ఇష్టం లేడు ఇతను, ఎవరు లైక్ చేయట్లా, ఎవరు ఇళ్ళకి చేరనివ్వట్లా, ఎవరు ఇతను కలుసుకోవట్లా. మూడు పరిస్థితుల్లో మనుషులు ఎవరు మన దగ్గర రానివ్వరు, మనల్ని వాళ్ళ దగ్గర రానివ్వరు, మనం విన్నాం వాళ్ళు తోలేస్తారు. ఈ మూడు ఏంటో తెలుసా? ఒకటి జబ్బు. మీకు తెలుసు కరోనా తెగులు వచ్చినప్పుడు ఏం జరిగింది? కరోనా వచ్చిందని అని తెలిస్తే అతను ఏం చేశారు? క్వారంటైన్కి దాన్ని ఏమంటారు, సపరేట్ అని ఎంత అన్నామని, ఎంత విలువైన వాళ్ళనో డబ్బున్న వాళ్ళని అందవస్తున్నాను ఎంత ఉన్న వాళ్ళైనా సరే తోసారు పక్కకి. జబ్బులు ఉన్న వాళ్ళని, రోగాలు ఉన్న వాళ్ళని, వ్యాధులు ఉన్న వాళ్ళని దగ్గర రానివ్వరు. రెండవదిగా అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళని దగ్గరికి రానివ్వరు. మూడవదిగా సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వరు. సమాజంలో పేరు ప్రతిష్టలు కోల్పోయే వాళ్ళని, పరువు ప్రతిష్టలు కోల్పోయే వాళ్ళని బంధువులు రానివ్వరు, ఎవరు రానివ్వరు, గెట్అవుట్ అని చెప్తారు. చూసారా? ఈ మూడు మళ్ళా చెప్తున్నానండి. మళ్ళా ఒకటి జబ్బులు బట్టి రానివ్వరు, రెండు పేదరికాన్ని బట్టి రానివ్వరు, మూడవదిగా ఇమేజ్, సాక్షి, ఇమేజ్ చాలా ప్రాముఖ్యం. అందుకే అంటారు మనం పైసలు పోయినా పరువు పోతే మాత్రం సంపాదించలేం. కనుక పరువుగా బతికే వాళ్ళని అంటే ఎంత పేదోడినైనా దగ్గర రమ్మంటారు. పరువు లేదనుకో ఎంత డబ్బున్నా గెట్అవుట్ అంటారు. కనుక పరువు చాలా ప్రాముఖ్యం. కనుక ఈ విధంగా ఆ రోగి, ఈ కుష్ఠరోగి ఎవరికి ఇష్టం లేకుండా బతుకుతున్నాడు. కనుక అయ్యా యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు నాకు ఇష్టమే. చెప్పండి, నీవు శుద్ధుడు కమ్ము. అంటే ఇప్పుడు దేవుడు మనం శుద్ధి చేయాలంటే, స్వస్థపరచాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనకి రెండో క్వాలిఫికేషన్ ఏంటి? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఎవరికి ఇష్టంగా? దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి. అదేంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎబ్రీ పత్రిక 11:6 ఉంది ఈ మాట. ఏమి లేకపోతే ఇష్టం ఉండవు. ఎబ్రీ పత్రిక 11:6 ఉంది. విశ్వాసము లేకుండా, చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అయ్యా నేను మందిరానికి వస్తే నాకేంటి లాభం, బాప్తిజం వస్తే నాకేంటి లాభం, పరిచర్య చేస్తే నాకేంటి లాభం, కూటాలకు వస్తే, ప్రార్థనకు వస్తే, దేవుళ్ళకి వస్తే, క్రీస్తులకు వస్తే, ప్రభువు పొందిన రక్షణలోకి వస్తే నాకేంటి అంట. అది వాళ్ళ స్వార్థం. విశ్వాసం లేని మాటలేదు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఏదైనా కానీ నాకు దేవుడు ఉన్నాడులే, ఆయనే చూసుకుంటాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని కార్యం వైపు చూడాలి. విశ్వాసం అంటారు. ఏదో కనబడుతుంటే కాదు, కనబడితే చూసి నమ్మింది విశ్వాసం కాదు, చూడక నమ్మిందే విశ్వాసం. అందుకని తోమా అనే ఆ శిష్యుడితో యేసయ్య అన్నాడు, ఇదిగో నువ్వు చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు.
కనుక నువ్వు ఇదిగో ఎప్పుడైనా చూసి అవిశ్వాసిని కాక విశ్వాసిగా జీవించయా. విశ్వాసం అనేది లేకపోతే దేవునికి ఎంతో కోపం. భ్రష్టులు అంటాడు. అయ్యా నువ్వు ఇది చేయగలవు, నమ్ముతున్నాను తండ్రి, నమ్ముచున్నానయ్యా అనాలి ఎప్పుడు. అది ₹1,00,00,000 అవసరమైనా సరే, అది ఎంత పెద్ద తీరని సమస్య అయినా సరే, దేవుడు ఇది చేయగలుగును, చేయను, లేనిది ఉన్నట్టు నువ్వు ఉన్నది లేనట్టు చేయగల దేవుడు నా ప్రభువా ఇది నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు తండ్రి అనుకుంటా ప్రార్థనాపూర్వకంగా ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. అప్పుడే అదే విశ్వాసం అంటారు. అంతేకాదు ఏంటి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాము, అరణ్యంలోకి రప్పించాడు దేవుడు, నీళ్ళు లేవు, తింటా మాంసం లేదు, అవి లేవు, ఈ లేవు అని గొనుగుతున్నారే. ఆ గొనుగునికి సనుగు వాళ్ళందరూ అక్కడే చచ్చిపోయారు, అరణ్యంలో రానిపోయారు. అలాగే ఈ దినాల్లో కూడా ఎవరైతే అలా సరిగి గొనుగుతారో ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. అనగా భక్తి జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం ఉండదేక, క్రైస్తవ జీవితం ఉండదు, మందిరం ఉండదు, ఆరాధన ఉండదు, దేవుడు అంటే ఆశ ధ్యాస ఏముండదు. అంటే శారీరకం బతుకోవచ్చు కానీ ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు అంటారు. దేవుడి మీద ఆశపోదు. విశ్వాసం కలిగిన వాళ్ళకి ఎప్పుడూ ఆశ తృష్ణ కలుగుతుంది దేవుడి మీద. నేను ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవునితో గడపాలి, నేను ఎప్పుడు లేఖనం చదవాలి, ఫలానా విషయం నేర్చుకోవాలి, చదవాలి. దేవుడికి చేస్తాడు, తప్పక చేస్తాడు. మాట తప్పని మహనీయుడు ఆయన, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆకాశము భూమి గతించిన ఆయన మాట గతించదు, తప్పక చేసి తీరుతాడు అని ధైర్యం ఉండాలి. దేవుని స్తోత్రాలు. అదే విశ్వాసం. అసలు రోగానికి ఉన్న కొన్ని పేర్లు చెప్పిస్తున్నారు. రోగం అనే మాటకి ఒక 9 అర్థాలు ఉన్నాయి. రోగం ఎలా ఉంటుందో చెప్తున్నానండి. జబ్బు పడ్డ రోగం అంటే పడిపోవటం, జబ్బు అంటారు దాన్ని. రెండోది రుగ్మత అంటే ఏదో రుగ్మత అంటే రకరకాలుగా కొంచెం అంటున్నట్టుగా ఉంటాం. వ్యాధి, రుచి ఉండదు, రుచులు పోగొట్టుకుంటారు. తెగులు అంటే మీ ఎంత తెలుసు, అంటుకునే తెగులు. కొంతమంది నల్లతుకుంటారు, అది కూడా రోగం కింద వస్తుంది. కొంతమంది వికారం ఉంటారు, వికారం ప్రాణం అంతా ఎలా ఉంటుంది, వికారం, అది కూడా ఒక రోగమే. తర్వాత కొంతమందికి బాడీ అంతా, మైండ్ అంతా, బ్రెయిన్ అంతా బరువుగా అనిపిస్తుంది, అది ఒక రోగమే. ఇక మరి కొంతమందికి రోగం ఎలా ఏ రూపంలో వస్తుంది, పీడ కళ్ళు వస్తాయి. రాత్రిపూట అంతా కూడా నిద్ర ఉండదు, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన కలుగుతుంది, అది కూడా ఒక రోగంతో సమానమే. ఇక 9వది ఏంటంటే మానసిక రోగం ఉంటుంది కొందరికి. ఏ రోగం అండి ఇది? మనిషి భలేగా ఉంటారు కానీ మానసిక రోగం ఇది కొన్ని ఆహార నియమాలు బట్టి ఆ మానసిక రోగం వస్తుంది. సరైనటువంటి పని పాట లేకుండా ఉండబట్టి వస్తూ ఉంటుంది. ఇంకా రకరకాలైనటువంటి విధాలుగా అంటువ్యాధుల ద్వారా కూడా ఆ మానసిక జబ్బు రావచ్చు. కనుక ఇట్లాంటి మానసిక రోగులు ఏదైనా ఇవన్నీ నేను చెప్పిన ఈ 9 రకాలు రోగాల కింద వస్తాయి. నలతగా ఉన్న రోగం, వికారంగా ఉన్నా, బరువుగా ఉన్నా, చెప్పండి, నోటు రుచిపోయినా రోగం కిందే వస్తుంది. కనుక మంచాన్ని మేము పడి లేవలేని అది రోగం. కనుక ఈ రకరకాల ఎనీ టైప్ ఏ విధమైనటువంటి ఈ రుజువులు కనబడతా ఉన్నప్పుడు ఈ రోగాన్ని నుండి దేవుడు నిన్ను శుద్ధి చేయాలంటే, 1 దేవుని మాట విను, దేవుని స్తోత్రాలు. 2 దైవజనుడు చెప్పినట్టుగా విను. అందులోని ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం, దేవునికి ఇష్టంగా జీవించు. ఎవరికి? దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలని విశ్వాసంగా జీవించు. అప్పుడు దేవుడు నిన్ను శుద్ధీకరించునుగాక. స్తోత్ర. రోగాలు లేని దేహములతో, రోగములు జబ్బులు లేని శరీరాలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుదుగాక. ఆమేన్. సౌలు అనే రాజు దావీదు మీద విషపు చూపు చూశాడట. ఏ చూపు? ఇప్పుడు విషపు చూపు చూసినోడు రోగిష్ట, విషపు చూపు పడినటువంటి ఆ వ్యక్తి రోగిష్ట.
నా మాట అర్థమైందా? అంటే విషపు చూపు ఎవరు చూశారు? సౌలు రాజు చూశాడు. ఎవరి మీద చూశాడు? దావీదు. ఇప్పుడు ఇతను విషపు చూపు చూసినంత మూలంగా దావీదుకి ఏమైనా జబ్బు ఉందా? జబ్బు వస్తుందా? చూసినందుకు ఇతనిలోనే, అంటే మనలో ఒక అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కపటం ఇలాంటి ఏదైనా విషపు సంబంధించినటువంటి మన మానసిక ఇటువంటి వచ్చింది అనుకోండి, అది కూడా ఒక జబ్బు తయారవుద్ది అంటారు. జబ్బు తయారవుద్ది. ఓ కళ్ళు ఉండే కదని ఇష్టం వచ్చిన చూపులు, నోరు ఉంది కదా నోటుకు వచ్చిన వాడటం, గుండె ఉంది కదని చెప్పి కన్ని కడుపులో పెట్టుకోవటం, పైకొకలాగా మాట్లాడి ఇటువంటి జబ్బులకు, రోగాలకు దారి తీస్తాయి. అందుకని వీటన్నిటి బయటికి వచ్చి ముందే చెప్పే నేను, ఆత్మను శుద్ధిగా ఉంచుకో, చిత్తశుద్ధి కలిగి ఉండు. అప్పుడు రోగాలు ఏది కూడా నీ దేహాన్ని అంటకుండా సజీవ యాగంగా దేవునికి నీ శరీరం సమర్పించి ఎంజాయ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థనలో చురుగ్గా అది ఆరోగ్యం. దేవుని స్తోత్రం. దేవునిలో చురుగ్గా పాటల్లో చురుగ్గా దేవునిలో యాక్టివ్గా ఉండండి. దేవుడు ఎంత ఆరోగ్యంగానే మార్చేస్తాడు. దేవుని స్తోత్రాలు. నూతన బైబిల్ ఏం చెబుతుంది? సారము కలిగి పచ్చగా ఉంటారంట. ఇప్పుడు ఎవరో ముసలితనం మందు వారు ఎలా ఉంటారంట? సారము కలిగి పచ్చగా ఉంటారంట. అందుకని ముసలోడు అనమాక, ముసలోళ్ళని అనిపించుకోమాకండి. కనుక అందరూ శక్తివంతులు ఉందురుగాక, ఆరోగ్యంగా ఉండండి. దేవుని స్తోత్రం. శుద్ధీకరించబడదాం. దేవుడు ఇస్తాడు రోగశుద్ధి. రోగాలు తొలగిపోవునుగాక. రోగాలు లేని శరీరముతో దేవుడు నిన్ను జీవింప చేయునుగాక. అది నా ప్రార్థన. యేసును నమ్మిన వారు ఇంకా వయసు పెరిగే కొలదిగా కూడా ఇంకా యవనస్తులుగా మారిపోవాలి. బైబిల్లో ఏముందంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. ఇంకా ఉన్నది, పక్షి రాజు వలె రెక్కలు ధరించి పైకి ఎగురుతారు. దేవునికి మహిమ కలుగాక. స్తోత్రం. కనుక బిడ్డలారా, మనల్ని శుద్ధిగా ఉంచుదామని దేవుడి కోరిక. మొదట ఆత్మశుద్ధి, రెండవదిగా చిత్తశుద్ధి, మూడవదిగా ఇప్పుడు నేను చెప్పింది ఏంటండి? రోగ శుద్ధి. దేహంలో ఉన్న రోగాలన్నీ కాల్చివేయబడుగాక. నేను చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాను. రోగాలు ఉండవద్దు. దేవుని స్తోత్రం. యేసు నామములో యేసు రక్తంతో కొనబడిన కడగబడిన ఈ దేహంలో ఏ జబ్బు అంటకుండును గాక. ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ విధమైన నీరసం కానీ, ఏ వికారంగా, ఏ బరువే కానీ, ఏ విధమైన మానసిక జబ్బే కానీ నీ దేహంలో ఉండకుండును గాక. అప్పుడు దేవునికి నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థత పరుస్తాడు. ఆయన మాట వింటే స్వస్థత, ఆయనకి ఇష్టంగా ఉంటే స్వస్థత, ఆయన రెక్కల నీడలో ఉంటే నీకు స్వస్థత. ఆయన స్వాధీనంలో ఆధీనంలో ఉంటుంది. దేవుడు నిన్ను, ఈ సందేశం మనందరినీ ఆయురారోగ్యవంతులుగా, దీర్ఘాయుష్వంతులుగా దేవుడు దీవించి ఆశీర్వించునుగాక.